మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రియ దైవజనమా, ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా 38వ అధ్యాయములో దేవుడు ఏరు చెడ్డవాడు కనుక అతన్ని చంపినట్లుగా ఓనాను దేవుని దృష్టికి చెడు చేసిన కారణాన్ని బట్టి అతన్ని చంపినట్లుగా చూస్తాము. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉంటాయి. దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన కన్నులకు ఈ సృష్టిలో మరుగైనది ఏదీ లేదు. మానవ జీవితములో ప్రతిదీ దేవుని కన్నులకు విదితమే. ఆయన చూచే దేవుడు. మన విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఆనాడు పక్షవాయు రోగిని తీసుకొని వచ్చిన ఆ వ్యక్తుల విశ్వాసమును బట్టి ఆ రోగిని దేవుడు స్వస్థపరిచినాడు. మన దుఃఖాన్ని చూసే దేవుడు. నాయను విధవరాలి దుఃఖాన్ని చూచి కనికరపడి ఆమె కుమారుణ్ణి సజీవునిగా లేవనెత్తాడు. మన అర్పణను చూసే దేవుడు. బీద విధవరాలి కానుకను ఆయన చూశాడు. మన నిర్దోషత్వాన్ని చూసే దేవుడు. దానియేలు నిర్దోషత్వాన్ని చూసి సింహాల బోనులో అతన్ని విడిపించినాడు. బాధపడు వారి బాధను చూసే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీల దురవస్థను చూచి ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించినాడు. మనము కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచి అతనికి ఆయుష్ను వరముగా అనుగ్రహించినాడు. ప్రియ దైవజనమా, దేవుడు ప్రతీదీ చూస్తూ ఉంటాడు. మన ప్రవర్తనను చూస్తూ ఉంటాడు. దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు. ఎందుకంటే చెడుతనమునకు ఆయన వద్ద చోటు లేదు. కాబట్టి చూచుచున్న దేవుని కన్నులకు మనము చెడ్డవారుగా కనపడుతున్నామా? మనము చేసేది చెడుగా కనపడుతుందా? అది మన మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడడానికి కారణమవుతుందా అని ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాము. మనము కూర్చుండుట, మనము లేచుట సమస్తము ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టకమునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. చూచుచున్న దేవుని కన్నులకు మన జీవితంలో మరుగైనది ఏది లేదు అని భయముతో భక్తితో దేవుని ఎదుట జీవించడానికి ప్రయత్నిద్దాము. అట్టి ఆత్మ నడిపింపు దేవుడు మనకు దయచేయాలని విజ్ఞాపన చేద్దాము. మనుషులముగా అనేక సార్లు మనము బలహీనపడుతూ ఉంటాము. అపవాది దాడిని ఎదుర్కొంటూ ఉంటాము. దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. కానీ మన ప్రాణముండగానే దేవుని ఎదుట మన అతిక్రమములను, మన రహస్య పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృపకు పాత్రులమవుదాము. మన వలన ఏ విధమైన పాపపు కాడి, శాపపు కాడి మన తరము వెంబడి తరము ఏలుబడి చేయకుండా దేవుని సన్నిధిలో గోజాడదాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. కాబట్టి దేవుని ఎదుట భయభక్తులతో జీవించాలని ఈ దినం ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన,
నీ కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాయి. అవును ప్రభువా, మేము పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు మమ్మల్ని చూచాయి తండ్రి. మేము ఎదుగుతున్న క్రమములో మా జీవితంలోని ప్రతి దశను నీవు చూస్తూ ఉన్నావు. వాటికి ప్రతిఫలము నీవు ఇస్తానని తెలియజేస్తూ ఉన్నావు. అవును ప్రభువా, నాయన నీ ఎదుట మేము చెడ్డవారిగా కనపడకుండా, మేము చేసేది నీకు చెడుగా కనపడకుండా జాగ్రత్త పడడానికి మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఆలోచనకర్తయ్యై ప్రభువా, మా జీవితాలను నడిపించండి. మా ప్రవర్తన అంతటిని మీ అధికారమునకు ఒప్పుకొనుచుండగా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 90 ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకున్నది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.